నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ముగిసిన మురళీ నాయక్ అంత్యక్రియలు. నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, మంత్రులు. ఏడాదిలో 50,000 మందికి నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. దుర్మార్గాలకు మూల్యం చెల్లించుకోక తప్పదు. కూటమి ప్రభుత్వానికి జక్కంపూడి రాజా హెచ్చరిక. మెగా జాబ్ మేళాలో 1038 మంది ఉద్యోగాలు. మంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు. కన్నుల పండుగగా శ్రీ పుష్పోత్సవం. గార్లపాటి దంపతుల చేతుల మీదుగా నిర్వహణ. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన అమర జవాను మురళీ నాయక్కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనంగా నివాళులర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కలితండాకు వెళ్లి జవాను భౌతికాయం వద్ద అంజలి ఘటించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులను ఆయన ఓదార్చారు. కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటాయని భరోసా కల్పించారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆయన స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మురళీ నాయక్ కుటుంబానికి 5 ఎకరాలతో పాటు 300 గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు తెలిపారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయించారు. వీర జవాన్ కుటుంబానికి 25 లక్షల వ్యక్తిగత సాయం చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. సార్ పవన్ కళ్యాణ్ సార్ వచ్చారు, కూర్చున్నారు. నీకోసం మురళి లేచి సెల్యూట్ కొట్ట మురళి. నాయకులందరూ పిలుచుకుంటే నీవు లేదు, నువ్వు లేస్తాడు మురళి. ఒకసారి లేచుకుంది నిలబడి మురళి, కూర్చో మురళి. ఒకసారి చూడు మురళి, ఒకసారి పవన్ కళ్యాణ్ సార్ చూడు మురళి. ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు 50 లక్షలు ఎక్స్గ్రేషన్ ప్రకటిస్తూ ఉన్నారు. అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు. అలాగే 300 గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశారు. ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే, వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్లో ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటాం. ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ప్రస్తుతం వరకు 25 లక్షల రూపాయలు మన కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తానని తెలియజేసుకుని, ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం. కానీ దురదృష్టవశాత్తు ఇలాంటివి జరిగినాయి. మనం అందరం ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి, అగ్ర నాయకత్వానికి, ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి, ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్కి ఇది మనం అండగా ఉండాల్సిన సమయం. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎస్డిసి ఆధ్వర్యంలో రూపొందించిన సౌరశక్తి ఆధారిత మొబైల్ ట్రైనింగ్ వాహనాన్ని మోరంపూడి సెంటర్ సమీపంలో అమరావతి సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రారంభించారు. అమరావతి సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత అనిల్ టీడీపీ నాయకులతో కలిపి ప్రారంభించిన అనంతరం శిక్షణ పొందిన అభ్యర్థులతో మాట్లాడారు. దక్షిణ భారతదేశంలో కేంద్రం కేటాయించిన ఒకే ఒక్క వాహనాన్ని తొలిసారిగా రాజమండ్రిలో ప్రారంభించినట్లు తెలిపారు. దీనిలో స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించిన 12 అంశాలు ఉంటాయని, యువత ఆసక్తిని బట్టి వారికి ఆ అంశాలు వివరిస్తారని ఆయన చెప్పారు. ఈ మొబైల్ వాహనం యువత వద్దకే వెళ్ళి వారికి ఆసక్తి కలిగిన అంశంపై శిక్షణ ఇస్తుందని చెప్పారు. ఏమంటారంటే ఎగ్జామ్ కి ఒక ప్రిపరేషన్ కింద ఇది ఇద్దామని చెప్పి సెకండ్ టెస్ట్ నన్ను చూసి ఇంకో ఒక్కరు ఇన్స్పైర్ అయినా పర్వాలేదు. మాక్ టెస్ట్ అక్కడ అతను పెట్టేస్తాడు. విధంగా ఏబిసిటి స్కీమ్ అని వచ్చింది. ఏబిసిటి అంటే మొత్తం ఒక 10 ల్యాప్టాప్. తర్వాత ఇప్పుడు సెంట్రల్ స్కీమ్స్ ఉంటాయి, చాలా మందికి తెలియదు. సెక్యూరిటీ స్కీమ్స్, డిజిటల్ కామర్స్, పర్సనల్ ఫ్రీగా ఇది కూడా 1 రూపీ కూడా. సో దీని కంప్లీట్ గా ఏంటి అంటే జాయిన్ అవుతాను 1 o'clock 6 వరకు వదిలేమన్నారు అనుకోండి వెహికల్ ట్రైనర్. స్కిల్ ఇండియా సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక కార్యక్రమం నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో సోలార్ పవర్ మొబైల్ ట్రైనింగ్ వాహనం, అంటే సౌరశక్తి ఆధారిత మొబైల్ ట్రైనింగ్ వాహనాన్ని దక్షిణ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఒకే ఒక వెహికల్ని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమహేంద్రవరం సిటీలో లాంచ్ చేసుకోబోతా ఉన్నాం. ఆ యొక్క స్కీమ్ని సమర్థవంతంగా అమరావతి ఇన్నోవేషన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు, జేఏటీ వారు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు.
ముఖ్య ఉద్దేశం ఒకటే, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఏదైతే గ్రామీణ పట్టణ దూర ప్రాంతంలో ఉన్న యువత ఒక నైపుణ్య అభివృద్ధినే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. కక్ష సాధింపు చర్యలు మితిమీరిపోయాయని, శాంతి భద్రతలు కరువయ్యాయని మండిపడ్డారు. స్థానిక ప్రకాశం నగర్ కార్తికేయ ఎన్క్లేవ్లోని ఆయన స్వగృహంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రజనీ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు శోచనీయమన్నారు. ఫిర్యాదు రిజిస్టర్ కూడా చేయకుండానే వాళ్ళు అనుకున్నదే తడవుగా ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర, ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళను లాక్కొని వచ్చే విధంగా ప్రవర్తించడం దారుణమని అన్నారు. ఎవరి మెప్పు కోసం ఎవరి దగ్గర మార్కులు కొట్టేయడానికి ఇలా వ్యవహరిస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. మీరు ఏం చెప్తే అది నడవాలన్నట్టుగా కారులోంచి ఓ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఆడవాళ్ళని చెప్పి కూడా చూడకుండా చేయి పట్టుకుని బయటికి లాగేటటువంటి కార్యక్రమం, కారు డోరుని పెట్టి ఆమెని కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తే చూస్తూ ఊరుకుంటారేమో అని చెప్పి బహుశా మీరు అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా దానికి తగినటువంటి పనిష్మెంటు మీరు అనుభవించాల్సి వస్తుంది. దానికి ఈరోజే మీరు ప్రిపేర్ అవ్వండి అనేటువంటి విషయాన్ని కూడా వేళ చెప్తా ఉన్నాం. అంటే పైనుంచి మీకు ఒత్తిడి చేస్తే, మీకు పోస్టింగ్లు ఇచ్చినటువంటి వాళ్ళు, మీకు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళకి మీరేదో చెంచాగిరి చేస్తూ వాళ్ళు ఏం చెప్తే చెయ్యాలి అని అనుకుంటే ఇక్కడ చట్టాలు లేవా? ప్రజాస్వామ్యం కాదా ఇది? మీ మీ పరిధిలో లోబడి పనిచేయాలనేటువంటి విషయం మీ ట్రైనింగ్లో మీరు నేర్చుకోలేదా? ఏం చూసే వేళ మీరు పైకి ఎగరబడతా ఉన్నారు? మీ పరిధిని దాటి మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితుల్లో రేపు మీరు ఉంటారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నిడదవోలు మెగా జాబ్ మేళాలో 1038 మంది యువతకి ఉద్యోగాలు కల్పించామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్థానిక వెలగపూడి దుర్గాంబ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వికాస జేకేసీ సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కందుల దుర్గేష్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జాబ్ మేళాలో 2386 మంది యువత రిజిస్ట్రేషన్ చేసుకోగా 1038 మంది ఎంపికైనట్లు తెలిపారు. ఆయన చేతుల మీదుగా సంబంధిత అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు. జాబ్ మేళాకు హాజరైన వారిలో ఎవరికైనా ఉద్యోగం దొరకకపోతే నిరాశ చెందవద్దని, రాబోయే రోజుల్లో ఉద్యోగానికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి అనంతరం ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మెగా జాబ్ మేళాకు దాదాపు 42 కంపెనీలు హాజరయ్యాయని, తద్వారా 1038 మంది యువతకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. కొంతమంది 2358 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవటం, అందులో ఒక 706 మంది డైరెక్ట్గా సెలెక్ట్ కావటం, మరొక 350 మందిని వారు ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడ స్కిల్ గ్యాప్ ఉంది చూసి అప్గ్రేడ్ చేసి వాళ్ళని మొత్తంగా త్వరలోనే మళ్ళీ ఉద్యోగాలకు తీసుకునే విధంగా తయారు చేయడం లాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా రమారమి 1000 మంది పైబడి ఈ అవకాశాన్ని అందిస్తున్నందుకు వికాస వారికి, ఇక్కడికి వచ్చినటువంటి 42 సంఘాల వారందరికీ, 42 కంపెనీలకి, 42 కంపెనీల వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే ఈ ఉద్యోగాల్లో సెలెక్ట్ అయ్యారో వారందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఉదయం చెప్పుకున్న విధంగానే ఆర్యాపురం శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి త్రయాహ్నిక దీక్ష దివ్య కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం రాత్రి ఆలయ ప్రాంగణంలో శ్రీ రమా సత్యనారాయణ స్వామివారి శ్రీ పుష్పోత్సవం, పవలింపు సేవ కన్నుల పండుగగా జరిగింది. శ్రీ సత్యనారాయణ స్వామివారి సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. శనివారం సాయంత్రం 6:30 గంటలకు శ్రీ పుష్పోత్సవం ప్రారంభించారు.
స్వామివారిని అందంగా వివిధ రకాల పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనమిప్పించారు. అనంతరం స్వామివారికి పవలింపు సేవ జరిగింది. గార్లపాటి సూర్యనారాయణ, లక్ష్మీనాగ వెంకట రత్నమాల, శ్రీనివాస్, ధనుష్ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా స్వామివారి పుష్పోత్సవం పవలింపు సేవ నిర్వహించారు. గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, మాజీ కార్పొరేటర్ కోసూరి చంద్రిప్రియ, టీడీపీ నాయకులు జక్కంపూడి అర్జున్ దంపతులు, మల్లా వెంకటరాజు దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. 101 మంది దంపతులకు గార్లపాటి సూర్యనారాయణ, రత్నమాల దంపతుల చేతి మీదుగా తాంబూలం అందజేశారు. మాజీ ఎంపీ, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక కంబాల చెరువు వద్ద వైసీపీ నాయకులు దూలం ప్రసాద్, శాండీ, అరుణకుమార్, మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేద మహిళలకు చీరలు పంచిపెట్టి 700 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ తండ్రి మార్గాని నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ స్థానిక 5వ డివిజన్ కంబాలపేటలో మార్గాని భరత్ జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు. స్థానికులు భరత్రామ్ కంబాల చెరువు పార్కుని అందంగా తీర్చిదిద్దిన విధానాన్ని కల్లారా చూశారని తెలిపారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు భరత్రామ్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయటం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈరోజు చిరంజీవి భరత్రామ్ ఎక్స్ పార్లమెంట్ సభ్యుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి భరత్రామ్ యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ 5వ వార్డులో అత్యంత వైభవంగా వేడుకగా చీరల పంపిణీ, అలాగే కేక్ కటింగు మరియు 700 మంది సుమారు భోజనం కూడా ఏర్పాటు చేయడం నిజంగా చాలా ఆనందదాయకం. ఇది భరత్రామ్ యొక్క కృషికి నిదర్శనమని ఈ కార్యకర్తలందరూ భావిస్తున్నారు. అట్లాగే ఈ కార్యకర్తలు పక్కనే ఉన్న కంబాల చెరువు పార్కు అభివృద్ధిని కూడా ఈ 5వ వార్డు ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. మరి నాడు మన దూలం ప్రసాద్ కానీ, అరుణ్ కుమార్ కానీ, మనోజ్ కుమార్ కానీ ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నిర్వర్తించడం నిజంగా మా కుటుంబానికి అదృష్టం.
భారతీయ సమాజంలో మాతృమూర్తి పాత్ర చాలా బలమైందని, తల్లిని గౌరవించడం, పూజించడం మన సంస్కృతి సాంప్రదాయాల్లో ముఖ్య భాగమని, దాన్ని అందరూ తప్పకుండా ఆచరించి చూపాలని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు అన్నారు. మాతృమూర్తికి వందనం పేరున స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఉంటున్న మాతృమూర్తులందరినీ ఘనంగా సత్కరించారు. ఆదివారం మధ్యాహ్నం స్థానిక లాలా చెరువు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ ప్రాంగణంలో జరిగిన మాతృదినోత్సవంలో ఆశ్రమంలో ఉంటున్న మాతృమూర్తులను దుస్సాలువాలతో సత్కరించి పండ్లు పంపిణీ చేశారు. 27 సంవత్సరాలుగా వందలాది మంది మాతృమూర్తులకు స్వర్ణాంధ్ర నివాసం కల్పించి ఆదుకుందన్నారు. స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం నిర్వహణలో మాతృమూర్తుల పాత్ర చాలా విలువైనదని, వారు అన్నింటా సహాయకారులుగా ఉంటూ సంస్థ నిర్వహణకు తోడ్పాటు అందిస్తున్నారని ప్రశంసించారు. తల్లులు దినోత్సవం అన్నమాట. మరి ఒక పిల్లలను కనడానికి తల్లి ఎంత కష్టపడుతుందో మీ అందరికీ తెలుసు, ఇక్కడ మగవాళ్ళకి కూడా తెలుసు. మరి స్త్రీ తాలూకా మాతృత్వం, లేకపోతే స్త్రీ కడుపులో పడ్డ బిడ్డని బయటికి తీసుకొచ్చి ప్రయోజనం చేసే వరకు తల్లి చాలా కష్టపడుతుంది అనేది మన అందరికీ తెలిసినటువంటి ధర్మమే. మరి అలాంటి స్త్రీమూర్తులు అందరికీ కూడా ఇవాళ స్వర్ణాంధ్ర సేవా సంస్థలు సంస్థ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి మాతృమూర్తులు, మరి ఈ సంస్థ నిర్మాణంలో వారు కూడా లబ్ధిదారులుగా ఉన్నప్పటికీ వాళ్ళు కూడా కీలక భాగస్వాములని మేము నమ్ముతాం. ఎవరికి కష్టం వచ్చినా, ఈ మాతృమూర్తులకు ఎవరికి కష్టం వచ్చినా స్వర్ణాంధ్ర తరఫున వాళ్ళ ఇళ్లలో ఎవరికి ఏ అవసరం వచ్చినా, వారి ఇంట్లో ఏ దహన సంస్కారాలు కానివ్వండి, చదువులు కానివ్వండి, వాళ్ళ పిల్లలకి ఏదైనా అనారోగ్యం కానివ్వండి, ఎవరికి ఏ అవసరం వచ్చినా స్వర్ణాంధ్ర సేవా సంస్థ వాళ్ళ పక్షాన్ని వారికి సహకారం అందిస్తూ మరి 27 సంవత్సరాలుగా రాజమహేంద్ర నగరంలో స్వర్ణాంధ్ర. మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం పుట్టినరోజు సందర్భంగా స్థానిక గోదావరి గట్టున ఉన్న శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామి ఆలయం వద్ద వైసీపీ సీనియర్ నాయకురాలు కొర్నాని అను యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రాం రాజమహేంద్రవరం నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి పార్లమెంటు సభ్యుడిగా తానేంటో నిరూపించుకున్నారని వైసీపీ సీనియర్ నాయకురాలు, బీసీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొర్నాని అను యాదవ్ అన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా తన వంతుగా పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మాజీ ఎంపీ భరత్రాం ఆధ్వర్యంలో తాము ముందుకు నడుస్తున్నామని, పార్టీని మరింత బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మళ్లీ వైసీపీని అధికారంలోకి తేవడమే ధ్యేయంగా కృషి చేస్తామన్నారు. ఆయన చేసిన అభివృద్ధిని ప్రజలందరూ చూశారని ఆమె పేర్కొన్నారు. ప్రతి వార్డుల్లోని రక్తదాన శిబిరాలు, మరి భోజనము, మరి బండి డొనేట్ చేయడం జరిగింది. ఒక విధంతో ఎవరు లేరు, ఆ విధంతో చాలా బాధల్లో ఉండాలి. ఒక వీడియో రూపంలో చూసి ఆ అమ్మాయికి ఏదో రకంగా సాయం చేయాలని భర్త గారు పేరు చెప్పి మేము ఈ బండి డొనేట్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఫుడ్ డొనేషన్ కూడా చేసాము. మా ఫ్రెండ్ సర్కిల్ తరఫు నుంచి మార్గాని భర్త గారికి ఇటువంటి ఫుడ్లో ఎన్నో చేసుకోవాలి, మరి ఎన్నో చేసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు మరి ఒక ఉన్నత స్థానానికి ఇచ్చిన మార్గాని భర్త గారికి మరి జగనన్న శుభాకాంక్షలు నిజంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు మరి ఎంత అభివృద్ధి రాజమండ్రిలో అనేక రకాల అభివృద్ధి చేశారు. ఏ నాయకుడు చేయలేక స్వచ్ఛంగా ఆయన మనసు పెట్టి మరి మా మార్గాని భర్త గారు కంపల్సరీ ఏంటి, ఈ స్ట్రీట్ ఏంటి, అనేక వార్డుల్లో అనేక రకాలుగా అభివృద్ధులు చేసుకుంటారు. తన మన భేదం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే ఉంటారో అలాగే స్వచ్ఛందంగా మరి ఎంపీ మార్గాని భరత్ గారు తన మన లేకుండా అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా నేనున్నానని భరోసా కల్పించి ప్రతి ఒక్కరికి సాయం చేసే వ్యక్తి. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు జైన్ సేవా సమితి, మాగ్నా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్, జాగృతి స్పెషాలిటీ పాథాలజీ ల్యాబొరేటరీ సంయుక్తంగా రాజమహేంద్రవరం, కొత్తపేట, రౌతు తాతాలు కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం, గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ జవ్వర్, అశోక్ కుమార్ జైన్, పంతం కొండలరావు తదితరులు వచ్చేశారు. దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ త్యాగం మరువలేనిది, వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి అంటూ సానుభూతిని తెలియజేశారు. మురళీ నాయక్ వీరత్వం యువతకు స్ఫూర్తిదాయకం, వారి త్యాగానికి మనమంతా సెల్యూట్ చేయాలంటూ పిలుపునిచ్చారు.
జైన్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాల నుంచి భారతదేశ వ్యాప్తంగా మరి తలసేమియా పిల్లలందరినీ కూడా వాళ్ళు దగ్గరుండి దత్తత తీసుకున్నంత విధంగా వాళ్ళకందరికీ కూడా బ్లడ్ సౌకర్యం కల్పిస్తూ ఎవ్రీ మంత్కి వీళ్ళకి బ్లడ్ ఎక్కించాల్సిన పరిస్థితుల్లో అవేర్నెస్ అనేది ప్రతి ఒక్క భారతీయులు ప్రజలందరికీ కూడా రావాలి. ప్రధానంగా మ్యారేజెస్ చేసుకునే దగ్గర కూడా ఆ టెస్ట్ కూడా పెట్టి వైఫ్ హస్బెండ్ తలసేమియా మేజర్ మైనర్, సో దా టెక్నికల్ పాయింట్స్ నాకు తెలియదు, అవన్నీ కూడా చూపించుకొని ముందరికి వెళ్ళాలని కోరుకుంటూ మరి అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా బ్లడ్ డొనేట్ చేయడం వలన ఇలాంటి వేలాది మంది పిల్లలు బతుకుతారనే ఒక దృక్పథం ప్రతి ఒక్కరు కూడా మనసులో పెట్టుకుని అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనసేన పార్టీ ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. అందులో చిన్నారుల కంటే ముందుగానే ఉంటాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన నియోజకవర్గంలో ఉన్న అనాథ పిల్లలందరికీ కూడా సుమారు నెలకి ఎంతమంది ఉంటే అంతమంది కూడా నెలకి 5,000 చొప్పున ఆయన సాలరీలో కూడా ఇస్తున్నారు. అలాగే మీ అందరికీ మరొక్కసారి జైన్ సేవా సమితికి అందరికీ కూడా చెప్తున్నాను, నేను మా జనసేన పార్టీ మీకు ఎల్లప్పుడూ కూడా మీరు ఎప్పుడు పిలిచినా ఎప్పుడు సేవ చేసినా సరే మేమందరం రెడీగా ఉంటాం. మీరు పిలిపి ఇవ్వడమే తరువాయి మేము మీ ముందు వాళ్తాం. కాబట్టి మరొక్కసారి ఈ రక్తదానం చేసిన రక్తదాతలందరికీ కూడా మనసు పూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఈ రోజుతోటి అయిపోయిందని అనుకోకుండా మీరు దృష్టిలో పెట్టుకోండి. ప్రతి ఒక్కసారి కూడా మనం సహాయపడదాం, ఎంతో కొంత మన వంతు సహాయపడదాం. థ్యాంక్ యూ. జై జనసేన. రాజమహేంద్రవరంలో అనేక స్వచ్ఛంద వాలంటరీ బ్లడ్ ఆర్గనైజేషన్ కార్యక్రమాలను నిర్వహించడం, దాంట్లో భాగంగా సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మోరంపూడి ఫ్లైఓవర్ కింద నిర్వహిస్తున్న చలివేంద్రం వద్ద దేశ సరిహద్దుల్లో భారత్ తరపున పోరాడుతున్న త్రివిధ దళాల సైన్యానికి సెల్యూట్ కార్యక్రమం నిర్వహించారు. వారి తెగువ సాహసం అసామాన్యమైనవని సత్య ట్రస్ట్ నిర్వాహకులు తమ్మ రవి కొనియాడారు. మండు వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి మజ్జిగ వితరణ చేయటం జరిగింది. టెర్రరిస్టులను మన దేశం మీదకు పంపించి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కి సరిహద్దుల్లో వారి ప్రాణాన్ని పణంగా పెట్టి మన అందరి రక్షణ కోసం పోరాటం చేస్తున్న మన దేశ వీర సైనికులందరికీ సంఘీభావంగా నిలిచారు. మజ్జిగ సేవించిన ప్రతి ఒక్కరితో సైనికులకు భరతమాతకు సెల్యూట్ చేసి భారతమాతకు జై జయహో భారత్ అనే నినాదాలు చేయించారు. మన అందరి సుఖం సంతోషాల కోసం పోరాటం చేస్తున్న సైనికులకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. వారందరికీ మేమంతా మీ తోడుగా ఉన్నాం అని తెలియజేయవలసిన అవసరం ఉంది. అందువల్ల అందరూ కూడా మజ్జిగ గ్లాసు తాగిన ప్రతి వారు కూడా ఒక్కసారి వచ్చి ఇక్కడ సైనికులకి భారత మాతకి సాల్యూట్ చేసి ఒక్కసారి భారత మాతకి జై జై హో భారత్ అని అనవలసిందిగా కోరుతున్నాం. ఈ మంచి కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతోంది. ఇలాంటి సమయంలో మాకు ఒక తలపు వచ్చింది. మనం దేశం క్లిష్టమైన పరిస్థితిలో ఇప్పుడు పాకిస్తాన్ వారు మనమే దాడి చేయడం ఇలాంటివి జరిగాయి. వాళ్ళని మన సైనికులు నీట్గా జవాబు చేశారు. ఈరోజు మోరంపూడి ఫ్లైఓవర్ కింద మజ్జిగ వితరణ కార్యక్రమం జరుగుతుందండి. ఈ వేసవి దాహార్తిని తీర్చడానికి మనందరికీ కూడా సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మనందరం కూడా ఈరోజు చల్లటి మజ్జిగ వితరణ చేయబడుతుంది. ఈ మజ్జిగ వితరణలో ఒక విశేషమైన రాజమహేంద్రవరం మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం జన్మదినోత్సవాన్ని స్థానిక కోరుకొండ రోడ్ రాజా థియేటర్ వద్దనున్న ప్రియదర్శిని చెవిటి మూగ పిల్లల ఆశ్రమంలో నిరాడంబరంగా జరుపుకున్నారు. వారితో ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు. ఆశ్రమంలో ఉన్న చిన్నారులను ఆప్యాయంగా పలకరిస్తూ వారితో కలిసి భోజనం చేసిన అనంతరం కేక్ కట్ చేశారు. కేక్ను వారితో కలిసి కట్ చేయడమే కాకుండా వారికి తినిపించి ఆనందం పొందారు. చిన్నారుల పేర్లు అడిగి తెలుసుకొని వారికి ఏం కావాలో వడ్డించి ఉత్సాహంగా వారితో గడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రియదర్శిని ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు అన్నింటినీ త్యాగం చేసి ఇక్కడే చదువుకుంటున్న ఆశ్రయం పొందుతున్న విద్యార్థులకు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని అభినందించారు.
భారతదేశము పాకిస్తాన్ పైన యుద్ధం చేసి ప్రతి భారతీయులు కూడా తలెత్తుకునే విధంగా ఎంతో గర్వంగా మన సైనికులందరూ కూడా అక్కడ పాకిస్తాన్తో పోరాడడం జరిగింది. వాళ్ళ యొక్క వాలియంట్ ఎఫర్ట్స్కి ఇండియన్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఒక బిగ్ సెల్యూట్ చెప్తా ఉన్నాము. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయము వాళ్ళందరికీ కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ ప్రతి భారతీయుడు కూడా భారతదేశం అంటే ఇలా ఉంటుందని పాకిస్తాన్కి వాళ్ళకి రుచి చూపించడం జరిగింది. సర్జికల్ స్ట్రైక్స్తో పాటు వాళ్ళకున్న ఎయిర్ బేసెస్ అన్నిటిపైన కూడా దాడి చేశాం. మనము కేవలము వాళ్ళ యొక్క ఎయిర్ బేస్ డిఫెన్స్ సంస్థలపైన దాడి చేసాం కానీ ప్రజలపైన దాడి చేయలే. కానీ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు డైరెక్ట్గా నేరుగా ప్రజలపైన దాడి చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే రకంగా ప్రజల ప్రాణాలు పొట్టన పెట్టుకునే విధంగా వాళ్ళు చేసే చర్యలు. సీఎం చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ ఆమోదం పొందేలా ఆర్డినెన్స్ తేవడం, అసెంబ్లీలో తీర్మానం చేయడంతో ఆనందం పొందామని, మళ్ళీ ఇంతలోనే ఎస్సీ వర్గీకరణపై రోస్టర్ పాయింట్లలో మాలలకు 8, మాదిగలకు 6 ఇస్తామనడం తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో మాదిగలకు 11% రిజర్వేషన్స్ కేటాయించాలని అడుగుతున్న మందకృష్ణ మాదిగ, ఇక్కడ మాదిగలకు 6% మాత్రమే రిజర్వేషన్ ఇస్తామంటే ఎందుకు నోరు మెదపటం లేదంటూ నిలదీశారు. ఆయన మాదిగ జాతి ద్రోహి అని, ప్యాకేజీలకు అమ్ముడుపోయి ఇప్పటి వరకు వర్గీకరణ జరగకుండా అడ్డుపుల్లలు వేశారని ధ్వజమెత్తారు. అక్కడ ప్రభుత్వంతో ఒకలా, ఇక్కడ ప్రభుత్వంతో ఒకలా ఉంటూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు చెబితే ప్యాకేజీ తీసుకొని నోరు మూసుకున్న నువ్వు మాదిగల ప్రతినిధి ఎట్లా? ప్రభుత్వమే బాధ్యత వహించి సామాజిక న్యాయం చేసే విషయంలో మాలలకి, మాదిగలకి, ఉపకులాలకి సమన్యాయం చేస్తూ ఉంటుంటే అక్కడ వర్గీకరణ జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంటుంటే కాంగ్రెస్ హయాంలో జరగకూడదు. ఉపకులాలకు ఏలో పెట్టారు, బిలో మాదిగలను పెట్టారు, సిలో మాలలను పెట్టారు. ఆ విధంగా 15% మాకు ఏదైతే జూన్ 5వ తేదీన మాదిగ సంఘాలు మొత్తాన్ని ఆర్గనైజ్ చేసిన రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి చంద్రబాబు నాయుడు మాదిగలకి అన్యాయం చేస్తూ ఉంటే నువ్వెందుకు మాట్లాడకుండా మౌనంగా ఉన్నావని సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. అక్కడ బీజేపీ వాయిస్ తోటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి అడ్డంగా నిలబడి 11% రిజర్వేషన్ కావాలని అడిగావే. మరి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మాదిగలకు 6% ఇచ్చి అన్యాయం చేస్తూ ఉంటే నీ నోరు ఎందుకు మోగపోయిందని అడుగుతున్నావు. నువ్వు ప్యాకేజీలు స్టారు మందాకృష్ణ, నువ్వు మాదిగల ప్రతినిధి ఎట్లా అవుతావని సందర్భంగా మేము మందాకృష్ణ అని అడుగుతూ ఉన్నాం. కాబట్టి కేవలం ఒక వర్గీకరణ విషయంలోనే కాదు, ఈ రోజున సంక్షేమ పథకాల అమలు జరుగుతూ ఉన్నాయి. ఎస్సీ కార్పొరేషన్లకి నిధులు విడుదల చేస్తూ ఉన్నారు. ఈ సంక్షేమ ఫలాల్లో ఇవాళ చేతి వృత్తులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఈ రోజున వాళ్ళకు అందుబాటులో ఉపయోగించుకొని ఉపాధికి ఉపయోగపడేలాగా లేవు. అవి ఏమాత్రం కూడా పనికిరాని పథకాలుగా ఉన్నాయని సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు వాటిని సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అంతేకాదు ఎస్సీ సప్లా నిధులు ఒక చట్టం జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ సప్లా నిధులు ఇవాళ పల్లెలకు వాడకుండా, కాలనీలకు వాడకుండా ఆ నిధులన్నీ కూడా తీసుకెళ్లి హుస్సేన్ సాగర్ కోసం ఉపయోగించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.